ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ వ్యక్తి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకునేందుకు ఆ వ్యక్తి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ వ్యక్తి ఆ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం నానా అవస్థలు పడుతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అపాయింట్మెంట్ కోరారు? అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఢిల్లీ పెద్దలు అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే ఆ వ్యక్తి ఎవరు, అసలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించట్లేదు అనేది ఫస్ట్ మాట్లాడదాం. ఆ తర్వాత ఎందుకు ఇవ్వట్లేదో కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అపాయింట్మెంట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఆ విధంగా ఇబ్బందులు పడరు అపాయింట్మెంట్ కోసం. తొలి రోజు నుంచి 2019 నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం బాగా ఇబ్బందులు పడినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవడానికి అవకాశం ఉంది, చెప్పుకోవచ్చు కూడా. ఆ విషయం అందరికీ ఓపెన్గా తెలుసు కూడా. తొలి రోజుల్లో అసలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాల, అనేక సందర్భాల్లో ఆయన ప్రయత్నం చేసినప్పటికీ ఇవ్వాల. ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి అయ్యి అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పి వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నించి అపాయింట్మెంట్ దొరక్క మళ్ళీ నిరాశగా వెనక్కి తిరిగినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి లైజనింగ్ ద్వారా కొంచెం పిఎంఓ ఆఫీస్లో డోర్స్ ఓపెన్ అయ్యి, ఆ తర్వాత నుంచి నరేంద్ర మోడీని, అమిత్ షాని తనకు కావాల్సినప్పుడు పోయి రావటం, తను ఇక్కడ కేసులు ఎంత యాక్టివ్గా ఉంటాయో ఆ యాక్టివ్గా ఉన్న ప్రతిసారి అక్కడికి వెళ్ళటం, మాట్లాడుకోవటం, లైజనింగ్ చేసుకోవటం ఇలా జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బాగా సీరియస్గా ఉన్నప్పుడు, ఇక్కడ కోర్టు వెంటాడుతున్నప్పుడు, తర్వాత ఆయన బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసినప్పుడు అది విచారణకు వచ్చినప్పుడు ఇలా ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. సరే, ఆయన ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి, అమిత్ షాని కలిసి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు అనేది మనం ప్రస్తావించుకుంటే ఒకటి కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు కూడా అతిక్రమించి అప్పులు మాత్రం తీసుకురాగలిగారు, తీసుకొచ్చుకున్నారు. అంతకుమించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా తెచ్చినటువంటి దాఖలాలు లేవు. విభజన చట్టంలో అనేకమైనటువంటి జాతీయ ప్రాజెక్టులు రావాల్సి ఉంది, జాతీయ సంస్థలు రావాల్సి ఉంది. వాటిలో ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. గతంలో పైప్ లైన్లో ఉన్నాయి, వచ్చినాయి తప్పితే గిరిజన యూనివర్సిటీ అలాంటి, అలాగే లా యూనివర్సిటీ ఇలాంటి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈ పైప్ లైన్లో ఉన్నాయి. సో అవి వచ్చినాయి తప్పితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలను క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు. సరే, ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు అనే దాని విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళాడు అనేది ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఇది ఒక ఎత్తు. సరే, ఎట్టకేలకు అపాయింట్మెంట్. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ అపాయింట్మెంట్స్ క్లోజ్ అయిపోయినాయి, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో కంప్లీట్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లా. నామినల్గా ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ 2 నెలల క్రితం ఇచ్చారు. అంతకుమించి మళ్ళీ అపాయింట్మెంట్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాదాపు 4 రోజుల నుంచి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ లభించలే. ఇప్పటికీ కూడా గ్రీన్ సిగ్నల్ రావట్లే అక్కడి నుంచి. కానీ ఆడ ఎందుకు రావట్లేదు అని చెప్పుకునే ముందు ప్రయత్నిస్తుంది ఎవరు అసలు అక్కడ? ఆ వ్యక్తి ఎవరు? తొలి రోజుల్లో నేను చెప్పాను కదా, విజయసాయి రెడ్డి ప్రయత్నం చేసేవాళ్ళు లైజనింగ్ కలిపారు, ఆయనకి ఎట్టకట్ట సెట్ చేశారు. విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే ఇక్కడ కొంచెం విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కొంచెం భేదాభిప్రాయాలు అనుకోండి, గ్యాప్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వచ్చిన మాట వాస్తవం. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. సరే, విజయసాయి రెడ్డి బదులు ఇప్పుడు అక్కడ ఎవరిని ప్రయోగించారు, ఎవరు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యారు అనేది కనుక మనం చూస్తే, ఆయన పేరు చెప్పను కానీ కొన్ని హింట్స్ ఇస్తా. ఆయన ప్రముఖ ఒక అడ్వకేట్గా ఉన్నారు గతంలో. ఆ తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి తాయిలంగా ఇచ్చారు. ఆయన కేసులకు సంబంధించినటువంటి అంశాలను సుప్రీంకోర్టులో డీల్ చేసుకోవడానికి కానీ, లేదా ఈ అపాయింట్మెంట్స్ పెట్టించడానికి కానీ ఆయన్ని ప్రయోగించారు. ఆయన ద్వారానే ఈ పిఎం ఆఫీస్లో కానీ లేదా అమిత్ షా ఆఫీస్లో కానీ కొంచెం లైజనింగ్ ఏర్పడింది అని చెప్పి తొలి రోజుల్లో అనుకున్నారు.
ఓకే. కానీ తొలి రోజు ఆయన తీసుకుని అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అతను ఎందుకు తీసుకొచ్చావని చెప్పి అమిత్ షా ప్రశ్నించాడు. అమిత్ షా ఆఫీస్లో ప్రశ్నించారు. అసలు అతన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంది, ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ప్రశ్నించారు అని చెప్పి కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఓకే. అంతా విజయసాయిరెడ్డి పెట్టారు. విజయసాయిరెడ్డి పెట్టినటువంటి అపాయింట్మెంట్ తోటి తను కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, మీరు ఈయన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఆయన ఏదో ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంచెం అతని గురించి ఏదో ప్రొఫైల్ కొంచెం హైగా చెప్పాడని చెప్పి ఆ తర్వాత అలా సెట్ అయిందని చెప్పి సరే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కనుక చూస్తే కొంచెం నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటం, ఇతను ఒక పెద్ద స్థాయిలో నిలబెట్టడం ఇవన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి లేకపోయినా కానీ ఆయన ఉన్నాడని చెప్పి అనుకున్నాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి దూరం జరిగిపోయాడు. విజయసాయి రెడ్డి దూరం జరిగిన తర్వాత అపాయింట్మెంట్స్గా ఆయన్ని ప్రయోగిస్తున్నాడు. ఆయన అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మలా సీతారామన్ ద్వారా ప్రయత్నం చేశారు అపాయింట్మెంట్స్ పెంచుకోవడానికి. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ ద్వారా ప్రయత్నం చేశారు, ఏమీ కాలేదు. సరే ఆయనకు ఉండేటువంటి జ్యుడిషియల్లో ఉండేటువంటి పరిచయాలు, బలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను ఉపయోగించి తాజాగా అపాయింట్మెంట్ ఇప్పియాలని చూశారు. అలాగే అమిత్ షా వాళ్ళ అబ్బాయి అతన్ని ద్వారా అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ పెట్టించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేశారు ఆ వ్యక్తి అని చెప్పి కూడా ఢిల్లీ నుంచి వినిపిస్తుంది. కానీ ఇన్ని మార్గాల ద్వారా అతను ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చేసినటువంటి లైజనింగ్ మాత్రం ఫలించదు అనేది అర్థమైపోయింది. ఓకే. తాడేపల్లికి అర్థమైపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్కి అటెండ్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి నాకు తెలియకుండా ఢిల్లీలో ఏదో జరుగుతుంది, నాకు చెప్పకుండా ఏం చేయొద్దని నేను చెప్పాను కదా, కానీ నా మాటను ధిక్కరించి నాకు సమాచారం లేకుండా మీరు ఎందుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన డిన్నర్కి వెళ్ళారు అని చెప్పి విజయసాయి రెడ్డితో సహా మొత్తం ఎంపీలని మొత్తాన్ని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎంపీలకి అంతరం ఏర్పడింది. దాంతో చాలామంది మళ్ళీ పోటీ చేయడానికి కూడా సిద్ధపడటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది ఎంపీలు ఉంటే దాదాపుగా 18 నుంచి 19 మంది దాకా ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధపడటం లేదు మళ్ళీ ఎన్నికల్లో. కొంతమంది ఏమో ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్నారు, మరి కొంతమంది ఏమో రాజకీయాలకి అసలు దూరంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి అందరికీ తెలిసింది. దానికి కారణం ఏంటంటే ఇదే, ఆ రోజు మీటింగ్కి అటెండ్ అయినప్పటి నుంచి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో వినిపిస్తుంది. అంతకుముందే ఉత్తరాంధ్ర నుంచి ఆయన మార్చడం, ఆ తర్వాత ఇక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టడం, ఆ తర్వాత అఫీషియల్ మీటింగ్కి హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు ఆయన్ని దించేయటం, విజయసాయి రెడ్డిని దించేయటం, ఇవన్నీ అవమానాలు చాలా జరిగాయి విజయసాయి రెడ్డికి. అప్పుడు ఆయన బయటకు రావాలనుకోవటం, ఒక కొత్త పేపర్ అసలు మీడియానే పెట్టాలనుకోవటం, ఆ మీడియాని పెట్టేటువంటి ఆలోచన నుంచి ఆయన్ని విరమింపజేసేలా చేయటం, ఇవన్నీ జరిగాయని చెప్పి చెప్పుకుంటుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ. సో ఇప్పుడు విజయసాయి రెడ్డిని అయితే కంప్లీట్గా ఢిల్లీ నుంచి కొంచెం దూరం చేశారు. ఆ మీటింగ్ తర్వాత, రేవంత్ రెడ్డి మీటింగ్ తర్వాత దూరం చేశారని వినిపిస్తుంది. దాంతో ఈయన లైజనింగ్ మానుకున్నాడు. విజయసాయి రెడ్డి ఇంతకుముందు లైజనింగ్ చేసేట్టు అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా ఢిల్లీలో, బట్ ఆయన ఇప్పుడు మానుకున్నారు. ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని అక్కడ నమ్మారు. ఆయన కూడా ఈ విజయసాయి రెడ్డి హోదాతో సమానమైన హోదా ఉంది అతనికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ అది బూమరాంగ్ అయిపోయింది. అతనంటే అక్కడ బీజేపీ పెద్దలకే పడదు. బీజేపీ పెద్దల్లో ప్రత్యేకించి అమిత్ షా ఆఫీసులో అసలు గుడ్ విల్లే లేదు. కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ తిరస్కరిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. రెండు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతున్నప్పటికీ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఆయన వచ్చి ఏం అడుగుతాడో వాళ్ళకి తెలుసు ముందుగానే. ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏని బలోపేతం చేసుకునేటువంటి కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ తోటి జత కట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. జనసేన తోటి తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అపోజిషన్ పార్టీతో సంబంధం లేదు, అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రితో సంబంధమే ఉండదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు అనేది కూడా తెలుసు వాళ్ళకి ముందుగానే. అందుకని చెప్పేసి అసలు అపాయింట్మెంట్ అవసరం, టైం వేస్ట్ అనేటువంటి ఒపీనియన్ తోటి బీజేపీ పెద్దలు ఉన్నారు. అందుకే అపాయింట్మెంట్ తిరస్కరిస్తున్నారు. ఆయన వచ్చేది ఇంతకుముందు కేసుల కోసం వచ్చేవాళ్ళు అనేది వాళ్ళకి
ఒక అభిప్రాయం ఉంది. Hmm. ఇప్పుడేంటి తన రాజకీయం కోసం, తన స్వప్రయోజనాల కోసం లేదా తన సొంత రాజకీయాల కోసం వస్తున్నాడు అనేది కూడా వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో Hmm. అదే ఇంటర్వ్యూలో కాదు అపాయింట్మెంట్లో Hmm. అపాయింట్మెంట్ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దు అని చెప్పే ప్రయత్నం చేశారనేది తెలుస్తుంది. Hmm. సో అది చెప్పడానికే కదా ఈయన వస్తుంది. కాబట్టి ఎందుకో టైం వేస్ట్ అపాయింట్మెంట్ అని చెప్పి ఆ ఉద్దేశంతో అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నడ్డా కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. Okay. సో కాబట్టి అక్కడ పెట్టినటువంటి ఎవరైతే దూత ఉన్నాడో ఆ దూత ఎఫిషియెంట్ కాదు. Hmm. ఒకటి. రెండేంటంటే విజయసాయి రెడ్డి దూరం అవటం. మూడేంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏం మాట్లాడతారనేది ఒక క్లారిటీ ఉంది బీజేపీ పెద్దలకి. Hmm. అందుకని అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఈ పరిణామాల మధ్యలో ఢిల్లీలో ఉండేటువంటి ఆ దూతకి త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి పదవి ఓడగొట్టేటువంటి అవకాశం ఉంది Hmm. అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అడుగుతారో అది చేయకపోతే Hmm. ఆ నిర్దాక్షిణ్యంగా- సంబంధిత వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు అనేది Hmm. చాలా ఉదాహరణలు ఉన్నాయి. Hmm. సో కాబట్టి నెక్స్ట్ ఆయన ఎవరైతే అక్కడ లైజనింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో దూతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ కను జగన్మోహన్ రెడ్డికి మధ్య, అంటే బీజేపీ పెద్దలకి, సెంట్రల్ గవర్నమెంట్ కాదు బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి మధ్య ఎవరైతే దూతగా ఉన్నాడో ఆ దూత ఇన్ఎఫిషియెంట్ అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. దాంతో అతని మీద వేటు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వినిపిస్తూ ఉంది. సో ఆ దూతకి అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.